డేట్ ఆఫ్ బర్త్‌ని బట్టి గనుక మనం జూసినట్లయితే ఈ ఫార్ములా ద్వారా మనకున్న జాతకంలో ఏ సమస్యలు మనకు పాజిటివ్‌గా ఉన్నాయి, ఏవి నెగెటివ్‌గా ఉన్నాయనేది ఒక్కసారి దెలుసుకోవచ్చు. మీరు గూడా మీ డేట్ ఆఫ్ బర్త్‌ను ఈ 9 బాక్స్‌ల గన్‌లో ఫిల్ జేసి ఒక్కసారి జూసుకోండి. మీకు ఈ కిందున్న సమస్యల్లో ఏవి పాజిటివ్, ఏవి నెగెటివ్ అనేది మీకు దెలుస్తుంది. ఇక్కడ గనక ఉదాహరణ జూసుకున్నట్లయితే 12/9/2001 దీన్ని గనక ఈ గళ్ళలో ఫిల్ జేసినట్లయితే ఏ విధంగా ఉంటుందో ఒకసారి జూద్దాం. 1, 1 అంటే 9 సంతానం. వీరికి సంతానం కలుగుతుంది. 2, 2 అంటే రుణ బాధలు. వీరికి రుణ బాధలు తక్కువగా ఉండే అవకాశాలున్నాయి. 9, 9 అంటే వివాహం. వీరికి వివాహం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు మనం గనక చూసుకున్నట్టయితే 1, 2, 9 ఈ 3 మనకు ఫిల్ అయినవి. ఫిల్ కానివి గనక మనం చూసుకున్నట్లయితే 3, 3 అంటే రిలేషన్‌షిప్. వీరికి రిలేషన్‌షిప్‌లో అనేక సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. 4 ఆరోగ్యం. ఆరోగ్యం విషయంలో కూడా చిన్న చిన్న సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. 5 వ్యాపారం. వీరు అనేక వ్యాపారాలు చేస్తూ ఉంటారు. దానిలో నష్టాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. 6 డబ్బు సంపాదన కూడా వీరికి తక్కువగా ఉంటుంది. కొంతమంది సంపాదిస్తారు కానీ అది నిలవదు. 7 శత్రువులు నరదిష్టి కూడా వీరికి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. 8 చదువు విషయంలో కూడా వీరికి అంతగా కలిసి రాకపోవచ్చు. ఇలాగే మీరు కూడా మీ డేట్ ఆఫ్ బర్త్‌ను దీంట్లో ఫిల్ చేసుకోండి. మీకు గనుక ఏమైనా మైనస్ సమస్యలు గనుక ఉన్నట్లయితే ఒక్కసారి మీరు నన్ను